తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చెర్లపల్లి విజయారెడ్డి కేస్ ఇంకా కూడా అన్సాల్వ్డ్. ఎందుకంటే ఏ రీజన్ కూడా చెప్పలేదు. ఇంకా అసలు మేము కనుక్కుంటున్నాము, దర్యాప్తులో ఉంది అన్నమాట పోలీసులు కూడా చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే వాళ్ళ అన్నయ్య చిరంజీవి, ఇక వాళ్ళ అమ్మనైతే పెద్దగా ఏం రెస్పాండ్ కావట్లేదు, కానీ మొత్తం అంతా కూడా వాళ్ళ అన్ననే టేక్ ఓవర్ చేసిండ్రు. వాళ్ళ హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ కూడా అసలు ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా రావట్లేదు. ఎందుకంటే మనం మొన్న వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా నాకేం ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదమ్మా, పూర్తిగా అఫీషియల్గా ఎవరికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు విజయారెడ్డి వాళ్ళ బ్రదర్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైం వరకు కూడా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇంకా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆఫీస్ కొలీగ్స్ అనుకోండి, ఆమె వర్క్ చేసినటువంటి ప్లేస్, చుట్టుపక్కల వాళ్ళు అనుకోండి, లేదంటే ఈ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజెస్ అనుకోండి, వాళ్ళ బ్రదర్, మదర్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తమామ, వీళ్ళందరినీ కూడా విచారణలో భాగంగా టోటల్గా ఎంతమంది అయిందంటే 38 మందిని ఇప్పటి వరకు విచారణ చేశారు. అట్లాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు, విజయారెడ్డి ఇంటికి వెళ్ళిండ్రు, విజయారెడ్డి వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్కి వెళ్ళిండ్రు, వాళ్ళ పిల్లలు చదువుతున్నటువంటి ప్లేస్కి వెళ్ళిండ్రు, అన్ని ప్లేసెస్కి కూడా వెళ్ళిండ్రు. ఇప్పటి వరకు కూడా కేసులో ఎట్లాంటి పురోగతి లేదు, మేము ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. దగ్గర 30 తారీఖున ఇన్సిడెంట్ జరిగింది కదా, 30 నుంచి ఈరోజు మనం ఉన్నది 9th. ఈరోజు వరకు అంటే దగ్గర 10 రోజులు అవుతుంది. ఈరోజు వరకు కూడా ఎలాంటి క్లూ కూడా లేదు ఈ కేసులో. ఏం చెప్పిండ్రు మొన్న, జస్ట్ అది కూడా నాకు తెలిసి అయితే ఒక లీక్ మాత్రమే. డిప్రెషన్ వల్ల మేబీ అయ్యిండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏవేవైతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా విచారణ చేసిరో ఎక్కడ కూడా ఏం తేలలే. అండ్ విచారణలో భాగంగా ఇప్పుడు విజయారెడ్డి వాళ్ళ అన్న, విజయారెడ్డి వాళ్ళ మమ్మీ, వీళ్ళిద్దరు కూడా గత కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించింది, కొంత లోన్లీగా ఉన్నట్టు అనిపించింది అన్నటువంటి మాట ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టుగా చెప్తున్నారు. సో అది ఎంతవరకు నిజమో తెలియదు. అందరూ ఈ కేసు బయటపడ్డప్పటి నుంచి మాట్లాడుతున్న దాన్ని బట్టి అంత పెద్ద పిల్లల్ని ఎలా ఒప్పించి ఆమె ట్రైన్ ట్రాక్ మీద నిల్చోబెట్టింది, చావడానికి వాళ్ళ ఇద్దరిని కూడా ఎలా ఒప్పించింది వాళ్ళ మమ్మీ, ఇది చాలామంది మాట్లాడుతున్నారు. మనం వరుసగా ఈ ఇన్సిడెంట్ని ట్రాక్ చేస్తున్నాం, అట్లాగే పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, పబ్లిక్ ఏమనుకుంటోంది, వాళ్ళ డౌట్స్ ఏంటి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి డౌట్స్ కూడా కొన్ని చాలా జెన్యూన్ అనిపించినాయి. అంటే చాలామంది మాట్లాడుతున్నారు కూడా. నేను ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక కామెంట్ ఇది. అసలు తాను చనిపోవాలనుకునేటప్పుడు, పిల్లల్ని చంపాలనుకునేటప్పుడు క్షణికావేశంలో చేస్తారు తప్పితే ఇంత ప్రాసెస్ చేసి చస్తారు, చంపుతారు అని నమ్మే వాళ్ళందరినీ ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక కామెంట్. ఈ వీడియో చూసిన తర్వాత ఒక కామెంట్ ఇది. దెన్ ఇంకొక పర్సన్ ఏం కామెంట్ చేసిండ్రు, వీళ్ళందరూ కూడా వీడియో చూసిన తర్వాత కింద పెట్టినటువంటి కామెంట్స్, వాళ్ళు లేవనెత్తున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఈ సంఘటనలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని పక్కన పెడితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు. మొదట, రైల్వే శాఖలో నిర్లక్ష్యం, ఒక్కరూ అంత తేలిగ్గా ప్లాట్ఫామ్ బయటికి వెళ్ళడం, అక్కడ పోలీసులు లేకపోవడం కూడా నిర్లక్ష్యం. రేపు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కూడా రైల్వే స్టేషన్లోకి తేలికగా వచ్చి బాంబులు ట్రైన్లో పెట్టి వెళ్ళొచ్చు, దొంగతనాలు చేసి తేలికగా బయటకు వెళ్ళొచ్చు. నిజమే కదా? రైల్వే ట్రాక్ మీద కొన్ని గంటల పాటు తిరుగుతుంటే రైల్వే శాఖ పోలీసులు ఏం చేస్తున్నారు? సంఘ విద్రోహ శక్తులు ఇట్లా ఎవరైనా బాంబు పెట్టచ్చు, దొంగతనాలు ఎంత ఈజీగా చేయొచ్చు కదా. సో వ్యాలిడ్ పాయింటే, జెన్యూన్ పాయింట్ ఇది. ఇక రెండవది, ఆవిడ భర్త నిర్లక్ష్యం కనిపిస్తోంది. వయసులో ఉన్న ఆవిడ యుక్త వయసులో ఉన్న పిల్లల్ని వదిలి ఎక్కడో పనిచేయడం అంత అవసరమా? అంత ఆస్తులు అంతస్తులు ఉన్నప్పుడు ఇక్కడే పనిచేయచ్చు కదా. ఇది సెకండ్ క్వశ్చన్. మూడవది, ఆవిడ మూర్ఖత్వం కనిపిస్తోంది. తాను పోతూ జీవితం చూడాల్సిన పిల్లల్ని కూడా ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఒంటరితనం, డిప్రెషన్ అనే కారణం, నమ్మకం కలగడం లేదు, భర్తతో కూడా అంత సఖ్యత లేదు అనిపిస్తోంది. ఇట్లా ఈ సంఘటనలో ఎన్నో క్వశ్చన్స్
నాకైతే అనిపిస్తున్నాయి అనేది ఇది ఇంకో ఒపీనియన్. ఇంకొకరు ఒపీనియన్ చూసి నాకు 35 సంవత్సరాలు ఒంటరిగా 2 పిల్లలను చదివించి పెళ్ళిళ్ళు కూడా చేసిన, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను నేను. కానీ ఏనాడు ఇలాంటి ఆలోచన చేయలేదు. పిల్లల్ని చంపడం లాంటి ఆలోచన రాలేదు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ వాళ్ళ హ్యాపీగా గడుపుతుండే కదా. ఇప్పుడు ఇంకా ఎన్నో దారులు ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఉన్నాయి కదా. సో ఏదో తెలియని సమస్య వచ్చింది ఆమెకి. చూద్దాం మన పోలీసుల అధికారులు ఏం చేస్తారో అనేది ఇంకొకరి ఒపీనియన్. యాక్చువల్లీ నా డిప్రెషన్ పేషెంట్ అట. నేను 2 సంవత్సరాల నుంచి డిప్రెషన్కి సంబంధించి మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను. అయితే తను సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అని తెలిసి చాలా నార్మల్ కాన్ఫిడెంట్గా ఉంది చివరి మూమెంట్లో కూడా. ఒకవేళ డిప్రెషన్ ఉన్నవాళ్ళు అయితే ఇలానే హ్యాపీగా ఉంటారు. చనిపోతే ఈ బాధ అంతా పోతుంది, నాకు ఇకపై ఉండదు, ఏవి కూడా ఉండవు అన్న థాట్లోనే ఉంటారు. ఇంకోటి, తన ఆఫీస్లో తనకి వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయేమో, అందుకే ఇలా చేసిందేమో అనేది ఇంకోటి. దాని తర్వాత ఇంకో ఒపీనియన్ ఏం చెప్తున్నారంటే, పిల్లలు ఇన్ జనరల్లీ అమ్మా నాన్నతోని చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అండ్ వీళ్ళ మదర్తోని కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్తున్నారు కదా. సో అంత ఫ్రెండ్లీగా ఉన్న ఆవిడ ఏదైనా సరే షేర్ చేసుకోవచ్చు కదా. షేర్ చేసుకోకుండా లాస్ట్ మూమెంట్ వరకు కూడా సస్పెన్స్లో పెట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా క్లూ ఇవ్వకుండా ఆ ట్రాక్ మీద అటు ఇటు నడుస్తున్నట్టుగా చేసి మేబీ ట్రైన్ రాగానే గట్టిగా హక్ చేసుకొని చనిపోయేలాగా చేసిందేమో. అండ్ పిల్లలు ఇంకో ఒపీనియన్ కూడా, పిల్లలు దట్టు చిన్నపిల్లలు కూడా కాదు, అసలు చిన్నపిల్లలే ఎంత హుషారుగా ఉంటున్నారు. అట్లాంటి పిల్లలే అసలు చావు ఎదురుగా వస్తుంది అని అంటే తప్పించుకొని అసలు పారిపోతారు. అట్లాంటిది ఆ పిల్లలే మదర్తో పాటు ఎట్లా నిల్చున్నారు? కనీసం వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయలేదా? వాళ్ళు ఎస్కేప్ అవ్వడమే కాదు, వాళ్ళ అమ్మను కూడా రైలు ముందటికెళ్ళి పుల్ చేసే అంత కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అంటే. అండ్ దట్టు ఈ జనరేషన్ వాళ్ళు ఎంత ఎంత హుషారుగా ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళు అమ్మ చనిపోతానంటే గుడ్డిగా వెళ్ళి చనిపోయేంత పరిస్థితి ఉన్నదా? ఈ మధ్యకాలంలో పిల్లలు ఎంత సిన్సియర్ అయినా, ఎంత అమ్మ మాట విన్నా ఆ పరిస్థితి ఉందా? నిజం చెప్పాలంటే కూడా అందరూ అదే అంటున్నారు ఇప్పుడు. సరే, డిప్రెషన్ తనకుంది, తను చనిపోయేది ఉండే, వాళ్ళని ఎందుకు చంపాలి, వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా చూసుకుంటుండే అనేది ఒకటి. వాళ్ళ పిల్లలు కూడా అంత పిల్లలు అయ్యుండి కూడా వాళ్ళ అమ్మ మాటని ఎట్లా వింటారు? ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మిమ్మల్ని పెంచే విధానం? ఇట్లాంటివి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఈ ఇన్సిడెంట్ చాలామంది పేరెంట్స్ మీద, చాలామంది పిల్లల మీద కూడా ప్రభావం చూపించింది. ఇది ఎక్కడా ఏ రీజన్ లేదు, ఎక్కడా ఏ క్లూ లేదు. తీరా చూస్తేనేమో ట్రాక్ మీద 3 చనిపోతారు. ఎట్లా? ఎలాంటి క్లూ లేదని పోలీసు వాళ్ళు చెప్తారు. సీసీ కెమెరాలో ఏం లేదు, ఆమె ఫోన్లో ఏం లేదు, ల్యాప్టాప్లో ఏం లేదు. దగ్గర 38 మంది విచారణ చేస్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఎక్కడ ఏ డౌట్ లేదు అంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళని చూస్తేనేమో అందరూ కూడా క్లీన్ చిట్ ఇస్తున్నారు. మరి ఏమై ఉంటుంది? కొంతమంది అయితే ఇక మాట్లాడద్దు కానీ అనద్దు కానీ బ్లాక్ మ్యాజిక్ ఏదైనా జరుగుంటుంది అంటున్నారు. మరి ఈ రోజుల్లో కూడా చదువుకున్న వాళ్ళం మనం కూడా ఇట్లా మాట్లాడితే అసలు నాకైతే నాన్ సెన్స్ అయితే అనిపించింది. అండ్ ఇంకో మాట కూడా చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఫోరెన్సిక్ దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగిందా? ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఈ కేసుకి సంబంధించి కూడా ఏవైతే ఎవిడెన్సెస్ ఉండనో, అంటే నేను చెప్పినటువంటి ఈ ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే ఇంకా సేకరించినటువంటి వస్తువులు కానీ అందులోకినే దగ్ధం అయిపోయినాయా? ఇప్పుడు పోలీసులు నిజాలు ఎక్కడి వరకు చెప్పే అవకాశం ఉంది అనేది కూడా చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇది రైల్వే ట్రాక్ మీద జరిగింది, రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి రైల్వే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైల్వే పోలీసులు కాకుండా మన నార్మల్ పోలీస్ వ్యవస్థ గిన ఒకవేళ ఈ కేసుని టేకప్ చేసి ఉంటే ఎప్పుడో సాల్వ్ అయ్యేది. ఇన్ని రోజులు ఇంతగానం నాంచేవాళ్ళు కాదు అనే ఒపీనియన్ కూడా వ్యక్తం అవుతోంది. మరి నిజం చెప్పాలంటే కూడా రైల్వే పోలీసుల నుంచి ఈ కేసుని నార్మల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా, లీగల్లీ ఎట్లుంటుందో నాకైతే తెలియదు కానీ. అండ్ ఇంకోటి,
సైకియాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే నిజంగా డిప్రెషన్ అని అంటున్నారండి ఈ కేసు. నిజంగా డిప్రెషన్ ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా ఆమె చనిపోవడమే కాకుండా మిగతా వాళ్ళని మంచుకున్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి చంపేస్తుందా? అది మీరే చెప్పాలి, యాజ్ డాక్టర్స్ మీరే చెప్పాలి. సో ఇట్లా ఎన్నో డౌట్స్, ఇంకా ఎన్నో క్వశ్చన్ మార్క్స్. చూడాలి ఈ కేసులో నిజంగా పోలీసులు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది ఒకటి. తర్వాత ఇవాళనే మీడియా సమావేశం పెట్టబోతున్నారు, ఆల్మోస్ట్ ఇక కేసుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇవ్వబోతున్నారు అనేది ఒకటి చెప్పారు. కానీ ఇప్పటివరకు మనకున్న అప్డేట్ ప్రకారం అయితే ఇంకా అలాంటి సమాచారం అయితే రాలేదు. ఈ కేసులో ఏదైనా క్లూ దొరికేంత వరకు పోలీసులు మీడియా సమావేశం పెట్టారు. కాబట్టి ఎదురు చూడాల్సిందే. ఎనీ మూమెంట్ దీనికి ఒక కన్క్లూజన్ కూడా రావచ్చు, అలా అనుకోవడానికి కూడా ఏం లేదు. చూద్దాం మరి విజయారెడ్డికి నిజంగా ఈ కేసులో ఏం జరుగుంటుంది, ఆ ఫ్యామిలీ ఇంత భయంకరంగా సఫర్ కావడానికి రీజన్ ఏంటి, ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏం తేల్చబోతున్నారు చూడాల్సిందే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.